నమస్కారం అండి. సాధకులారా, ధ్యానం చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధ్యానం పూర్తిగానే ఒక మంచి అనుభవం కలగడం లేక ఒక చెడు అనుభవం ఎదురవడం జరుగుతుంది. అయితే ఒక మంచి అనుభవం ఎదురవుతే అది ఏ విధంగా ఉంటుందంటే మనసు ప్రశాంతంగా ఉండడం, శరీరం బాగా తేలిగ్గా అనిపించడం, ఏదో తెలియని ఆనందం, ఆహ్లాదం, అలాగే శరీరంలోకి అధికంగా ఎనర్జీ వచ్చిన అనుభవం కలగడం, ప్రతిదాన్ని ఏకత్వంతో చూడగలిగే దృష్టి అనేది ఈ యొక్క అనుభవంలో ఎదురవుతుంది. అలాగే మరికొందరికి చెడు అనుభవం ఏ విధంగా ఎదురవుతుందంటే చికాకుగా ఉండడం, అనేక రకాల ఆలోచనలు వారిపైన ప్రభావం చూపించడం, అశాంతిగా ఉండడం, ఏదో కోల్పోయినని బాధ కలగడం, ఇలా మరికొందరికి చెడు అనుభవం అనేది ఎదురవుతుంది. అయితే కొందరికి మంచి అనుభవం, మరికొందరికి చెడు అనుభవం అనేది ఎందుకు ఎదురవుతుంది? అలాగే ధ్యానం చేస్తున్నప్పుడు మనకు ఎదురైన ఒక మంచి అనుభవాన్ని ఏ విధంగా నిలిపించుకోవాలి, ఆ యొక్క మంచి అనుభవం మన తొందరగా కోల్పోవడానికి గల కారణం ఏంటి అనే విషయాన్ని ఈ రోజు వీడియోలో తెలుసుకోబోతున్నాం. మొదటగా ధ్యానం పూర్తయిన తర్వాత మనకు చెడు అనుభవం అనేది ఎందుకు ఎదురవుతుంది, దానికి గల మూల కారణం ఏంటి అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి సాధకులారా, ప్రతి ఒక్కరికి కూడా ఒక రకమైన వైఖరి అనేది ఉంటుంది, అంటే వ్యక్తిత్వం. మనం మన చుట్టూ ఉండే ప్రపంచం ద్వారా అనేక రకాల విషయాలు గ్రహించడం ద్వారా మనకు ఒక రకమైన వ్యక్తిత్వం అనేది ఏర్పడుతుంది. ఆ యొక్క వ్యక్తిత్వం అనేది మనలో అంతర్ముఖంగా అహంకారాన్ని డెవలప్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే నేను అనే అహంకారం మనలో అధికంగా డెవలప్ అవుతుందో అప్పుడు మనం ప్రతిదానికి కోప్పడ్డం, చికాకు పడ్డం, ప్రతిదానికి అసూయపడ్డం, ఇలా రకరకాల విషయాలు మనలో క్రియేట్ అవుతాయి. ఎప్పుడైతే మనలో ఈ రకమైన విషయాలు క్రియేట్ అవుతాయో ఈ యొక్క విషయాలు మనలో నుండి బయటికి ఉత్పత్తి అవుతూ ఉంటాయి. అది ఏ విధంగా అంటే మొదట నేను అన్న అహంకారం అనేది మనలో ఒక రకమైన ప్రేరణ మనలో కలిగించడం జరుగుతుంది. కోపం కానీ, భయం కానీ, ఆందోళన కానీ, అసూయ కానీ, చికాకు కానీ ఈ రకమైన అనుభవం మనలో నుండి బయటికి రావడం జరుగుతుంది. ఆ యొక్క అనుభవం వల్ల దానికి సంబంధించిన ఆలోచనలు అధికంగా మన మైండ్లో క్రియేట్ అవుతాయి. ఆ యొక్క ఆలోచనలే మనం ప్రస్తుతం చేస్తున్న పనిలో అధికంగా ప్రభావం చూపించి ఆ యొక్క విషయంలో మనం కోపడడం కానీ, చికాకు పడడం కానీ, మనం అనేక రకాల తప్పులు చేసేందుకు అది సహాయపడుతుంది. ఈ విధంగా మనలో అంతర్ముఖంగా ఉండే నేను అనే అహంకారం అనేది మనలో అధికంగా కోపాన్ని, భయాన్ని, ఆందోళనని, కోరికని, రకరకాల విషయాలను బయటికి ప్రేరేపితం చేయడం వల్ల, అలా ప్రేరేపితం చేసి మనం ధ్యానంలో కూర్చోవడం వల్ల మనకు అశాంతి, చికాకు, కంగారు, భయం, ఆందోళన, ఇలా రకరకాల అనుభవాలు అనేవి ధ్యానం పూర్తయిన తర్వాత మనకు ఎదురవ్వడం జరుగుతుంది. అయితే మనం ఈ యొక్క విషయాల నుండి బయటపడేందుకే కదా ధ్యానం ప్రాక్టీస్ చేస్తున్నాం. అయినా సరే ఎందుకు బయటపడలేకపోతున్నాం అంటే మనలో అహంకారం అనేది డెవలప్ అయింది కదా. ఆ యొక్క అహంకారం అనేది కోపాన్ని కానీ, భయాన్ని కానీ, ద్వేషాన్ని కానీ, అర్షడ్ వర్గాల్ని కానీ బయటికి వదిలేందుకు ఇష్టపడదు. నేను 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 అంటూ అది పదే పదే ఆ యొక్క విషయాన్ని పట్టుకొని ఎలాడుతుంది. తద్వారా మనం బయటపడేందుకు అవకాశం ఉండదు. అయితే మనం నెమ్మదిగా ధ్యానం చేసేగలది మనకు ఆధ్యాత్మిక అనుభవాలు మన పైన అధికంగా ప్రభావం చూపిస్తాయి. ఆ యొక్క అనుభవాల వల్ల పూర్తిగా మనం తెలియని ఒక స్థితికి చేరుకుంటాం. ఆ యొక్క స్థితికి చేరుకోవడం వల్ల మనలో ఉండే అనేక రకాల పొడవులు అనేవి తొలగిపోతాయి. తద్వారా మనం ఒక్కొక్క విషయాన్ని తెలుసుకుంటాం, జ్ఞానాన్ని పొందడం జరుగుతుంది. ఎప్పుడైతే జ్ఞానాన్ని పొందడం జరుగుతుందో అప్పుడు మన పైన ప్రభావం చూపిస్తున్న ఈ యొక్క బ్యాడ్ క్వాలిటీస్ని పూర్తిగా వదిలివేస్తాం. అప్పుడు మన యొక్క మనసు అనేది ప్రశాంతంగా, ఆహ్లాదంగా మారడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం ప్రశాంతంగా, ఆహ్లాదంగా మారడం మొదలు పెడతామో అప్పుడు మనం ధ్యానం ప్రాక్టీస్ చేసినట్లయితే ధ్యానం పూర్తి కాగానే ఏదో తెలియని ఒక ప్రశాంతమైన స్థితి, మనస్సు బాగా తేలిగ్గా అనిపించడం, అధికంగా ఎనర్జీని గ్రహించడం, అలాగే ఒక తెలియని ఒక చురుకుదనం మనలో నుంచి బయటకు ఉత్పత్తి అవ్వడం, ప్రతిదాన్ని కూడా ఏకత్వంతో చూడడం, ఇలా రకరకాల అనుభవాలు ఎదురవుతాయి. అయితే ఈ యొక్క అనుభవాలు ఎదురవుతున్నా సరే, ఆ యొక్క అనుభవం మనలో ఉన్నా సరే ధ్యానం పూర్తి కాగానే మనం చేసే కొన్ని మిస్టేక్స్ వల్ల మనకు కలిగే ప్రశాంతత, పీస్ఫుల్నెస్, అలాగే ఆనందం, ఆహ్లాదం అనేది తొందరగా చెదిరిపోతుంది.
దానికి గల కారణం ఏంటంటే, మనం ఒక బావిలో చిల్లులో ఉన్న బకెట్ వేసాం అనుకుందాం. వేసి దాంతో నీళ్లు తోడినట్లయితే చిల్లులో ఉన్న బకెట్ నుండి వాటర్ ఏ విధంగా అయితే మరలా కిందకి వెళ్ళిపోతుందో, అదే విధంగా మనం ధ్యానం పూర్తి కాగానే ఫోన్ ఓపెన్ చేసినా, బిగ్గరగా మాట్లాడినా, తెలియని విషయాల్లో మనం కలగజేసుకున్నా, ఇలా రకరకాల విషయాలలో మనకు తెలిసి తెలియని మాటలు మాట్లాడినా సరే ఆ యొక్క ఎనర్జీని కోల్పోవడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఈ యొక్క తప్పులు మీరు ఖచ్చితంగా చేయకూడదు. చేయకపోతే అప్పుడు ధ్యానంలో మీకు వచ్చిన అనుభవం ఉంది కదా, ప్రశాంతంగా ఆహ్లాదంగా శక్తిని పొందిన అనుభవం, ఆ యొక్క అనుభవం అనేది అలా నిలిచి ఉంటుంది. అయితే అప్పుడు మీరు పనులు తొందరగా తిరగకూడదు. ధ్యానంలో అలా కూర్చొని మీకు ఒక ప్రశాంతమైన స్థితి వస్తే ఆ శరీరంలో ఉండే ప్రతి అణువుకి కూడా ఈ యొక్క ప్రశాంతత అనేది పూర్తిగా చేరుకుంది. ప్రతి అణువు కూడా ఈ యొక్క ప్రశాంతంగా ఆహ్లాదంగా ఆనందంగా శక్తితో నిండి ఉన్నాయి అనే భావనతో మీరు ఒక 5 నిమిషాలు అలా ధ్యానంలో కూర్చోవాలి. అలా కూర్చున్న తర్వాత మీలో ఉండే ప్రతి కణం కూడా ఆ యొక్క స్థితిని అనుభవంలో తెచ్చుకుంటుంది. తద్వారా మీరు ధ్యానం పూర్తి చేసిన తర్వాత కూడా ఆ యొక్క స్థితిలో ఉండడం జరుగుతుంది. అలాగే ధ్యానం పూర్తి కాగానే చాలా మంది వాటర్ని తాగేస్తారు. ఇది చాలా పెద్ద పొరపాటు. ధ్యానం పూర్తి కాగానే మీరు వాటర్ని తాగినట్లయితే ఆ యొక్క వాటర్ అనేది మీ యొక్క శరీరంలో ఉండే శక్తిని పూర్తిగా పలచన చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే మీలో ఉండే శక్తి పలచబడుతుందో అప్పుడు ఆ శక్తికి సంబంధించిన ఎనర్జీ మీరు అనుభవంలో తెచ్చుకోలేరు. పూర్తిగా ఆ ఎనర్జీని మీరు కోల్పోవడం జరుగుతుంది. తద్వారా మీరు ఉన్నతమైన స్థాయికి చేరుకునేందుకు అవకాశం ఉండదు. చూడండి సాధకులారా, మీరు ధ్యానంలో గ్రహించిన ఆ యొక్క శక్తిని ప్రతిరోజు కూడా మీరు డెవలప్ చేసుకున్నట్లయితే మీరు తర్వాతి స్టేజ్కి చేరుకుంటారు. అలా ఒక్కొక్క మెట్టుని దాటుకుంటూ ఉన్నతమైన స్థాయికి చేరుకోగలరు. కాబట్టి ధ్యానం పూర్తయిన తర్వాత ఎటువంటి తప్పులు చేయకుండా మీరు సరైన మార్గంలో వెళ్తే మీరు అనుకున్న స్థాయి కన్నా అద్భుతమైన స్థితిని మీరు చేరుకోవడం జరుగుతుంది. అలాగే ధ్యానములో మీరు ఉన్నతమైన స్థాయికి చేరుకున్నారా లేదా అనే విషయాన్ని మీ యొక్క గురువుల ద్వారా తెలుసుకోండి. తద్వారా మీరు మరింతగా పురోగతి సాధించేందుకు అవకాశం ఉంటుంది. అప్పుడు మీరు అనుకుంటున్న గోల్ని మీరు రీచ్ అవ్వడం జరుగుతుంది. అలాగే నా దగ్గర క్రియాయోగ సాధన తీసుకున్న ప్రతి ఒక్క సాధకుడికి కూడా ధ్యానంలో మనకు వస్తున్న ఒక స్థితిని ఎలా నిలుపుకోవాలి, దాన్ని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, తద్వారా మనం అనుకుంటున్న స్థాయికి ఎలా చేరుకోగలం అనే విషయాన్ని స్పష్టంగా వివరిస్తూ వారు ఉన్నతమైన స్థాయికి చేరుకునేందుకు కావలసిన ప్రతి విషయాన్ని కూడా వారికి బోధించడం జరుగుతుంది. తద్వారా వారు అనుకుంటున్న ప్రతి దాన్ని కూడా సాధిస్తున్నారు. వారు అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి వస్తే ఆ యొక్క సమస్యల నుంచి బయటపడడం, అలాగే మానసికమైన ప్రాబ్లం నుంచి బయటపడడం, ఆరోగ్యవంతంగా ఆహ్లాదంగా జీవించడం, అలాగే ఆధ్యాత్మికంగా ఉన్నతమైన స్థాయికి చేరుకోవడం, ఇలా రకరకాల అనుభవాలను పొందుతూ వారు కోరుకుంటున్న ప్రతిదాన్ని కూడా అనుభవంలో తెచ్చుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మీరు కూడా ఉపయోగించుకోవచ్చు. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.